హలో ఫ్రెండ్స్, ఇవాళ ముచ్చట చెప్తా. ఎస్టర్డే అయితే నేను వినాయకుడి సాగర్ దగ్గరికి వెళ్ళాను చూడడానికి. వినాయకుడిది నిమజ్జనం కదా, 5th డే అయితే నేను వెళ్ళాను. ఫస్ట్ టైం అయితే వెళ్తున్నా. ఇంతవరకు అయితే ఎప్పుడు వెళ్ళలేదు. ఏ ఇయర్ కూడా చూడాలని అయితే అనుకున్నా, కానీ ఇంతవరకు వెళ్ళలేదు. తిరుపతిలో మనకు కొత్తగా కట్టారు కదా వినాయక సాగరు, ఎలా ఉంటుందేమో చూడడానికి వెళ్ళాను. నాకైతే మిక్స్డ్ ఆఫ్ ఎమోషన్స్ అనుకోండి. అలా చూడగానే ఎన్ని ట్రేస్ మనకు చాలా వచ్చి వినాయకులు మాత్రం వస్తూనే ఉన్నారు. నిమజ్జనం జరుగుతూనే ఉంది, కానీ వస్తూనే ఉన్నారు. రష్ చూడండి, చాలా వరకు వచ్చారు. ఎక్కువ మెంబర్స్ అయితే ఉన్నారు. అలా వేసేసేటప్పుడు అయితే నాకు చాలా బాధ అయితే అనిపించింది. కానీ ఏం చేయలేం కదా, మనమైతే ఇది కంపల్సరీ చేయాలి కదా. లడ్డు కూడా పంచారనమాట మనకు. ఆ లడ్డు తిన్నాను, బాగా అనిపించింది. ఇంకా అలా చూస్తూ ఉన్నాను. ఇక్కడ గొడుగు వినాయకుడు అయితే వచ్చాడు, చూడడానికి చాలా క్యూట్గా అయితే అనిపించింది. ఇలా టైప్ చాలా రకరకాల వినాయకులను అయితే తీసుకొని వస్తున్నారు. పార్క్లో ఫుల్ రష్ అంటే రష్ అనుకోండి చెప్పాలంటే. ఇంకా అందరూ తీసుకొని వస్తున్నారు. నిమజ్జనం జరుగుతూ ఉంది. ఇంకా అలా అని చెప్పేసి చూస్తూ ఉన్నాము. ఇంకో మీరే చూడండి, రెడీ చేస్తున్నారు అక్కడ. ఇట్లా అందరూ చాలా వరకు కెమెరాస్ ఆన్ చేసేసి వీడియోస్ ఫోటోస్ తీస్తూనే ఉన్నారు కంటిన్యూగా. కానీ ఏమైనా కానీ వీడియోలో చూసేదానికన్నా అక్కడ చూడడమే అండి చాలా, అంటే మిక్స్డ్ ఆఫ్ ఎమోషన్స్ ఉంటుంది. అంటే ఇంతవరకు కూడా చాలా వరకు ఫస్ట్ టైం కూడా చూస్తున్నారు కదా, వాళ్ళ కోసం చెప్తున్నా. నార్మల్గా ఇయర్లీ వైజ్ చూస్తున్నారంటే వాళ్ళకేమో నార్మల్గానే ఉండొచ్చు, కానీ ఫస్ట్ టైం చూసే వాళ్ళకి ఆ ఫీలింగ్ అనేది వేరేగా ఉంటుంది. ఎందుకంటే ఒక్కసారిగా మనకు ఇన్ని డేస్ మనం సెలబ్రేషన్ చేసుకుంటాం కదా, ఫస్ట్ టైం నుంచి మనకి ఇయర్లీలో 1 టైమే వస్తుంది అనుకోండి, కానీ మనం ఇన్ని డేస్ బాగా చేసుకుంటాం కదా. ఒక్కసారిగా వినాయకుని పంపించాలంటే కొంచెం బాధగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇంకా అది అనేది జరుగుతుంది కదా. ఇంకా అలా అనేసి వెళ్తూ ఉంటే ఇక్కడ చెప్పారు, మైక్లో అయితే అనౌన్స్ చేశారు ఇట్లా వినాయకుడిది పెట్టామని చెప్పేసి. సో అలా వెళ్తూ చూసేదానికైతే వెళ్ళాను. మనకు స్టోన్తో అయితే చేస్తున్నారు అక్కడ వినాయకుడిని. సరే అది చూసేసి ఇంకా వస్తూ ఉంటే మళ్ళీ కూడా వస్తూనే ఉన్నారు వినాయకుడిని. ఇంకా లాస్ట్ అని చెప్పేసి ఇది చూసేసి ఇంకా బయలుదేరదాం అనుకున్నాం. అప్పటికే టైం 9 అయిపోయింది. ఇంకా ఇది చూసేసి ఇంకా లడ్డు పంచారు. ఆ లడ్డు కూడా తీసుకున్నాం, ప్రసాదము తీసుకొని అయితే వెళ్ళిపోయామన్నమాట. ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయాము. ఇన్ కేస్ మీరు కూడా ఇంతవరకు చూడలేదు, ఫస్ట్ టైం డైరెక్ట్గా అనుకుంటే ఒకసారి వెళ్ళి చూడండి. ఇంకా నెక్స్ట్ 9th ఉంటుంది. అంటే మనకు 3rd, 5th, 9th కదా చేసేది నిమజ్జనం అయితే. అలా అనమాట ఈరోజు వీడియోతో. ఓకే, బాయ్.